సింగపూర్ జపం మళ్ళీ ప్రారంభించారనాలా? లేకపోతే ఆ జపం వదలట్లేదనాలా? సింగపూర్ అనేటటువంటిది ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీలు నడిపే దేశం తప్ప, దానికి నిర్మాణ రంగంలో అనుభవం లేదు, పెట్టుబడులు తెచ్చే అనుభవం లేదు. అక్కడ కేవలం ఎవరైతే పెట్టుబడులు పెడతామనేటటువంటి వాళ్ళకి, పెట్టుబడులు కావాలనేటటువంటి వాళ్ళకి మధ్యన అనుసంధానం చేసే వ్యవస్థలు ఇదివరకు ఏర్పాటు చేసేది. ఇప్పుడు అసలు నేరుగా భారత ప్రభుత్వమే చేస్తోంది. ఒకవైపున మనమే నేరుగా తిరుగుతున్నాం. అట్లాంటప్పుడు సింగపూర్, సింగపూర్, సింగపూర్ అంటూ మళ్ళీ పాత రోజుల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నాం? ఒకప్పుడు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారు ఏం చెప్తే అది నిజమని నమ్మేటటువంటి రోజులు. సింగపూర్ అంటే గొప్పదిగా భావించేవాళ్ళు. ఇవాళ మనోళ్ళు చాలామంది సింగపూర్ వెళ్లారు, చూశారు. అదొక టూరిస్ట్ స్పాట్‌గా బానే ఉంది గానీ, అది మనకి పీకిచ్చేది ఏమీ లేదు. అమరావతిలో అది ఏమీ చేయలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అదేదో అమరావతికి చేస్తుంది, అమరావతిలో పెట్టుబడులు పెడుతుంది. సింగపూర్ పెట్టుబడులు పెట్టదు. సింగపూర్ అదే పెట్టుబడులు ఆకర్షిస్తుంది. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేదేమీ లేదు. మన భూములు వాళ్ళు దోచుకోవడం తప్పించి, అనవసరంగా మళ్ళీ సింగపూర్‌ని పదే పదే హైలైట్ చేస్తూ చంద్రబాబు గారు, లోకేష్ గారి పర్యటనలు అవసరమా? మొన్న టీచర్లను పంపించారు, ఇంకోళ్ళు పంపిస్తున్నారు. మన వల్ల సింగపూర్‌కి లాభం గానీ, సింగపూర్ వల్ల మనకి ఏ లాభము లేదు. ఉందని చెప్పేటటువంటిదంతా ప్రజలను మోసం చేయడం తప్పించి మరేమీ లేదు.